యాక్చువల్లీ చాలామంది ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే జనరల్గా ట్యాబ్లెట్ అనేది వాటర్తో వేసుకోవాలని చెప్పేసి మనకి ప్రిఫర్ చేస్తారు. కానీ చాలామంది టిఫిన్ తినేసిన తర్వాత టీతో కానీ కాఫీతో కానీ వేసేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే భోజనం తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత వేసుకున్న ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మజ్జిగతోనో అలాగే వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అలాగే ఇంకోటి బాగా మిస్టేక్ ఏంటంటే ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కొంచెం తేడా వచ్చినప్పుడు జనరల్గా అప్పటిదాకా కూలింగ్ వాటర్ కోల్డ్ వాటర్ తాగేస్తూ ఉంటారు. సడన్గా ట్యాబ్లెట్ అనేసరికి మాత్రం హాట్ వాటర్ బాయిల్ చేసుకుని వేడి నీళ్ళతో వేసేసుకుంటూ ఉంటారు ట్యాబ్లెట్. సో ఎప్పుడు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్యాబ్లెట్ మనం వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కదా మనకి మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు జనరల్గా ట్యాబ్లెట్ వాటర్లో సాల్యుబుల్ అయ్యేలాగే ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. అది కూడా ఏంటి అంటే అది నార్మల్ టెంపరేచర్, వాటర్ నార్మల్ టెంపరేచర్లోనే దాని సాల్యుబిలిటీ బాగుంటుంది తప్ప హాట్ వాటర్తో వేసుకున్నా దాని సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం కూల్ వాటర్తో వేసుకున్నా కూడా దాని సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. అలాగే ఇంకా వేరే ఏ లిక్విడ్స్తో తీసుకున్నా కూడా దాని సాల్యుబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఏంటి అంటే మనం ఇంకా అదర్ దాన్ వాటర్ ఇంకా వేటిలతోనూ కూడా మనం ట్యాబ్లెట్ అనేది వేసుకోకూడదు. ఇఫ్ ఒకవేళ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తే తప్పిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ మాత్రం డాక్టర్ ఏం చెప్తారంటే బటర్ మిల్క్తో వేసుకోండి అని అంటారు. అండ్ బటర్ మిల్క్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అది చాలా పల్చగా నీళ్ళ మజ్జిగలాగా చేసుకుని వేసుకోవాలి తప్ప చాలా చిక్కటి మజ్జిగతో వేసుకున్నా కూడా దాని యొక్క సాల్యుబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అయితే అస్తమానం సాల్యుబిలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఏంటి జరుగుతుంది అంటే ఎప్పుడైతే పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది పూర్తిగా కరగలేదో, సాల్యుబిలిటీ అంటే కరగడం అనమాట, అది ఎప్పుడైతే కరగలేదో అది రక్తంలోకి వెళ్ళదు. ఎప్పుడైతే ట్యాబ్లెట్ అనేది రక్తంలోకి వెళ్ళలేదో అది చేరాల్సిన చోటికి చేరదు, అది చూపించాల్సినటువంటి యాక్షన్ని చూపించదు. సో దానివల్ల ఏంటంటే మనం ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా మనకి కావాల్సినటువంటి ఎఫెక్ట్ అది ఇవ్వదనమాట. అందుకని ఏం చేయాలంటే అందరూ